మంచు మనోజ్ హీరోగా పెద్ద సక్సెస్ కాకపోయినా ఆడియన్స్లో పోన్లే పాపం అనే సింపతి ఉండేది. కనీసపు సింపతి కూడా పోయేలా మనోజ్ తన కుటుంబ సభ్యుల పట్ల ప్రవర్తిస్తున్న తీరు ప్రజల్లో అతని పట్ల అసహ్యాన్ని పెంచుతోంది. ఆస్తి మోహన్ బాబు కష్టార్జితం. ఆయన ఎవరికి ఏమివ్వాలో అది ఇస్తారు. దానిమీద న్యాయపరంగా వేరే మాట లేదు. కొడుకు కుటుంబం పరువు బజార్కి ఈడుస్తుంటే చాలా ఘనకార్యం చేశావు, వంశానికి ఎనలేని పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టావు, భేష్ అని ఆస్తి రాస్తారా? తండ్రి రావద్దంటే గేటు దూకి ఇంట్లోకి మీడియాని తీసుకెళ్లి మీడియాకి తండ్రికి మధ్య లేనిపోని కలహాలకు కారకుడయ్యాడు. తండ్రి మీద కేసులు పెట్టినా 50 ఏళ్లపాటు కష్టపడి సంపాదించిన తండ్రి పరువు పోతున్నా చీమ కుట్టినట్లు కూడా స్పందించడం లేదు మనోజ్. విద్యా సంస్థల మీద తనకి ఏ అధికారం హక్కు లేకపోయినా ఏవేవో తప్పులు జరుగుతున్నాయని దుష్ప్రచారం చేశాడు మనోజ్. అయినా అతను కోరుకున్న ఆస్తులు రాలేదు. మోహన్ బాబు, విష్ణు మంచుల పట్ల జనంలో సానుభూతి పెరిగింది తప్పితే అతను కోరుకున్నట్లు జనం అపార్థం చేసుకోలేదు. చివరికి కన్న తల్లి పుట్టినరోజుకి విష్ణు హాజరైతే తనని, తన కుటుంబ సభ్యులను, తల్లిని చంపడానికి ప్రయత్నించారని కేసు పెట్టడం పరాకాష్ఠ. కుటుంబం పరువు దిగజార్చాలనుకుంటూ తనెంత దిగజారిపోతున్నాడో మనోజ్కేమన్నా అర్థమవుతుందా? మోహన్ బాబు ఆవేదన ఏ స్థాయిలో ఉండి ఉంటుందో ఎవరన్నా అర్థం చేసుకోగలరా?